పెద్ది ఈ సినిమా గురించి ఎన్ని వార్తలు చెప్పాం కదా. సినిమా షూటింగ్ విషయాల నుండి సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూ నుంచి కలెక్షన్ల వరకు అన్ని స్పెషల్ న్యూస్లే. అసలు ఈ సినిమాలో మన పెద్ది అదే క్లీన్ కారా ముద్దుగా పిలిచే పెద్ది నాన్న కూడా చాలా కష్టపడ్డాడు. అందుకే అనుకున్న ఫలితం దక్కింది. ఏకంగా ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న న్యూస్ పెద్ది ఓటీటీ రిలీజ్. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది బాబు. సాధారణంగా పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ నడుస్తుంది. చాలా సినిమాలకు థియేటర్ రిలీజ్ తర్వాత కేవలం 28 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ జరుగుతుంది. ఈ ట్రెండ్ వల్ల ప్రేక్షకులు కూడా త్వరగా ఓటీటీ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన గుంటూరు కారం, సలార్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు ఇదే మోడల్లో ఒక నెలలోపే డిజిటల్ ప్లాట్ఫామ్లపైకి వచ్చేశాయి. అయితే కొన్ని భారీ సినిమాలు మాత్రం ఈ రూల్ ను ఫాలో కాకుండా ప్రత్యేకంగా డీల్స్ చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుష్ప 2 వంటి చిత్రాలు. అలాంటి సినిమాలు థియేటర్ రన్ పూర్తిగా కొనసాగించేందుకు ఓటీటీ రిలీజ్ ను ఆలస్యం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో పెద్ద సినిమా పెద్ది కూడా చేరింది. ఇటీవల సోషల్ మీడియాలో పెద్ది ఓటీటీ రిలీజ్ గురించి పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. జూలై 2న అంటే కేవలం 2 రోజుల్లోనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఈ వార్తతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. అయితే ఈ వార్తలపై విశ్వసనీయ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి పెద్ది సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. నిర్మాతలు ముందుగానే చేసిన ఒప్పందం ప్రకారం ఈ సినిమాకు 42 రోజుల థియేట్రికల్ విండో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అంటే సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 42 రోజులకు తర్వాతే డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ లెక్కన చూస్తే జూలై 16 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం సినిమా టీంకి మాత్రమే కాదు, థియేటర్ ఎకానమీకి కూడా ఒక మంచి స్ట్రాటజీగా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా సినిమాలు 28 రోజులకే ఓటీటీకి రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల రిపీట్ ఆడియన్స్ తగ్గిపోతుంది. ఒకసారి సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తే ప్రేక్షకులు వెంటనే ఓటీటీలో వస్తుంది కదా అని థియేటర్కు వెళ్లడం మానేస్తున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు ఓటీటీ విండోను పెంచుతున్నాయి. పెద్ది కూడా అదే దిశగా తీసుకున్న నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 40 నుండి 50 రోజుల గ్యాప్ ఉంటే థియేటర్లకు మంచి బూస్ట్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే పెద్ది సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో ఇన్ని రోజులైనా కొనసాగుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ లో సినిమా కలెక్షన్లు ఇంకా బాగానే వస్తున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిన్న కూడా దాదాపు 1.5 కోట్ల వరకు వసూలు వచ్చాయని సమాచారం. రిలీజ్ అయిన 20 నుండి 25 రోజులు గడిచినా ఇలాంటి కలెక్షన్లు రావడం చిన్న విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఒక సినిమా 2 వారాల తర్వాత కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ పెద్ద విషయంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టడీ రన్ కొనసాగుతుంది. దీంతో థియేటర్ రన్ ను మరికొంతకాలం కొనసాగించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అదే కారణంగా ఓటీటీ రిలీజ్ ను హడావిడిగా చేయకుండా కొంత ఆలస్యం చేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే సినిమా సులభంగా 500 కోట్ల మార్కు దాటుతుందని అభిమానులు భావించారు. కానీ వాస్తవంగా ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఉత్తర భారతదేశంలో ఈ సినిమా ప్రదర్శన అంత బలంగా లేకపోవడం కలెక్షన్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అన్ని ప్రాంతాల్లో కూడా దక్షిణ భారతదేశంలో వచ్చినంత స్థాయిలో స్పందన వచ్చి ఉంటే ఈ సినిమా చాలా సులభంగా 500 కోట్ల క్లబ్లోకి వెళ్లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత కొన్ని అదనపు సీన్లు, మార్పులు చేయడం జరిగింది. కానీ ఆ మార్పులు బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేదని ట్రేడ్ టాక్. సాధారణంగా ఇలాంటి మార్పులు సినిమాకు కొత్త ఉప్పు తీసుకురావాలి. కానీ పెద్ద విషయంలో ఆ ఎఫెక్ట్ పరిమితంగానే కనిపించింది. ఇప్పుడు సినిమా ఫైనల్ కలెక్షన్లు ఎంతవరకు వెళ్తుంది అన్న దానిపై అందరి దృష్టి ఉంది. వచ్చే 10 రోజుల్లో పూర్తి రన్ ముగిసే అవకాశం ఉండడంతో ఫైనల్ నంబర్స్ ఎంత ఉంటాయి అనే విషయం త్వరలోనే స్పష్టత రానుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించే డేటా కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి చూస్తే పెద్ది ఓటీటీ విషయంలో వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది. 28 రోజుల విండో కాకుండా 42 రోజుల స్ట్రాటజీతో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీస్తుంది. థియేటర్ రన్ను పెంచాలా లేక త్వరగా ఓటీటీకి ఇవ్వాలా అనే డిబేట్ మళ్లీ మొదలైంది.